బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారీగా మనీ లాండరింగ్ జరిగిందని భావిస్తున్న ఈడీ కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అఖిలకి సంబంధించి 3 సంవత్సరాల ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లు, ట్రాన్సాక్షన్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్, బంగారం వివరాలను తనిఖీ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్లో అందిస్తారు. నిర్మల, చెప్పండి. ఇక కవిత ఆడపడుచు ఇంట్లో అయితే ఇప్పటికే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. సోదాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? తల్లి, ఇక్కడ కవిత ఆడపడుచు అయిన అఖిల ఇంట్లో మాత్రము మాదాపూర్ లో ఉన్న రేగంటి అపార్ట్మెంట్ లో 3వ ఫ్లోర్ లో ఉంటుంది తను. ఇక్కడ మాత్రం సోదాలు చేపడుతూనే ఉన్నారు. ఐడి అధికారులు మాత్రం ఇక్కడే ఉన్నారు. అదే కాకుండా ఈ విషయాన్ని తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇదే ఇంట్లో ఇదే బిల్డింగ్ చూస్తున్నారు కదా, మాదాపూర్ లోని రేగంటి బిల్డింగ్ అంటే ఇదే. ఈ బిల్డింగ్ లో 3వ ఫ్లోర్ లో మాత్రము అఖిల ఉంటున్నట్టుగా కూడా తెలిసింది. ఈ 3వ ఫ్లోర్ లోనే సోదాలు చేపడుతున్నారు. అదే విధంగా ఇక్కడ సోదాలకు సంబంధించి వాళ్ళు ఐడి అధికారులు ఇక్కడికి వచ్చేసరికి కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలోనే వాళ్ళ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుంటారు. ఇక్కడ మాదాపూర్ పోలీసులు అయితే వాళ్ళ ఫోన్ కూడా ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అదే కాకుండా కవితకి దగ్గరగా బంధాలు కూడా తనకి ఆడపడుచుతో ఉన్నాయి. ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా కూడా కలిసి ఉంటారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కవిత లిక్కర్ స్కామ్ కు సంబంధించి లావాదేవీలు ఒక 3 సంవత్సరాలుగా కూడా అఖిలనే చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ల్యాండింగ్ విషయానికి వస్తే ల్యాండింగ్ డాక్యుమెంట్స్ కూడా తనే చూస్తారు. అలాగే తన లావాదేవీలన్నీ కూడా అఖిలనే చూస్తుంది అని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ అనుమానాల పోతే ఇక్కడికైతే ఐడి సోదాలు అయితే జరగడం జరుగుతుంది. ఇక్కడ ఐడి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చిన 10 గంటల నుంచి కూడా ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్తూ. థ్యాంక్ యూ నిర్మల. బులెటిన్లో